హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ వెరీ సింపుల్ అండ్ టేస్టీ స్పైసీ గోంగూర చికెన్. ఈ చికెన్ పుల్ల పుల్లగా స్పైసీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ వేడి వేడి రైస్తో తింటే ఉంటుంది వెరీ టేస్టీ. మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గోంగూర చికెన్ చేసుకోవడానికి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్లో కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా 2 స్పూన్స్ ఆయిల్ వేసి 1/2 కప్ కర్డ్ని కూడా యాడ్ చేసి వీటిని అన్నిటినీ చికెన్ పీసెస్కి పట్టేలా బాగా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకోండి. సో అది మ్యారినేట్ అవుతుంది. ఈ మ్యారినేషన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల చికెన్ ఉడికిన తర్వాత చప్పగా ఉండదు. ఉప్పు కారం అన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టి ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మూకిడి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక కట్ట గోంగూర అంటే ఒక పెద్ద కట్ట గోంగూరని క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని యాడ్ చేసుకొని అలాగే 5 to 6 చిల్లీస్, మీ స్పైస్కి తగ్గట్టు చిల్లీస్ మీరు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 5 to 6 క్లిక్ చేసి వేసుకొని దీన్నంతా బాగా మగ్గనివ్వండి. ఇది బాగా మగ్గిన తర్వాత చూడండి, ఈ మాత్రం మగ్గి బాగా పేస్ట్లా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత దానిలో ఒక బిర్యానీ ఆకు, కొంచెం కొత్తిమీర, 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఫైన్గా చాప్ చేసి ఆ పీసెస్ని యాడ్ చేసుకోండి. అలాగే 2-3 చిల్లీస్ కూడా నేను ఇక్కడ కట్ చేసి వేసుకుంటున్నాను. గోంగూర కాబట్టి స్పైస్ కొంచెం ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది. ఇది కొంచెం మగ్గిన తర్వాత దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకుని కలుపుకోండి. ఒక 2-3 మినిట్స్ బాగా వేగిన తర్వాత దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి ఆనియన్స్ని. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. సో ఇప్పుడు ఇది బాగా మగ్గిన తర్వాత దీనిలో మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ మొత్తాన్ని యాడ్ చేసేసుకుందాం. ఎప్పుడు చికెన్ ఒకేలా తినడం బోరింగ్ కదా, సో అప్పుడప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉండడానికి ఇలా ట్రై చేసి చూడండి. మేమైతే డిఫరెంట్గా ట్రై చేసి తింటూ ఉంటాం. ఇప్పుడు ఇది బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. చూడండి, ఇలా వాటర్ వచ్చేంత వరకు మగ్గాలన్నమాట. సో ఇప్పుడు వీటిని అంతటిని ఒకసారి బాగా కలుపుకొని మనం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గోంగూర పేస్ట్ మొత్తాన్ని దీనిలోకి యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా వేసుకుంటున్నాను, మీరు ఏదైనా వేసుకోవచ్చు. అలాగే సాల్ట్ మనం ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కాబట్టి చెక్ చేసుకొని మీకు ఎంత పడుతుందో అంత యాడ్ చేసుకోండి. ఇప్పుడు అలాగే ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని దీనిలో బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి. ఇది బాగా ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ అయితే పైకి తేలుతుందనమాట. తేలిన తర్వాత ఇది ఆల్మోస్ట్ అయినట్టే. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకొని అంతే, ఆల్మోస్ట్ రెడీ. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.